ఏం చెప్తారంటే ప్రభుత్వం మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన పరిస్థితి, అందరికీ జాబులు వస్తాయని చెప్పారు, కోచింగ్ సెంటర్లకి వేల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి, ఏం చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకానికి మొదటి మోసం చేశారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ చంద్రన్న నిరుద్యోగుల్ని నయవంచన చేశాడు. సరిగ్గా 10 నెలలుగా వస్తూ ఉన్నా ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, ఇంకా అంటున్నారు. ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. అందుకని డివైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవనిగడ్డలో శాంతియుతంగా నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల గొంతును వినిపిస్తాం. ఈ ప్రభుత్వం ఇట్లాగే నిరుద్యోగుల గొంతును అణచివేయాలని చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి కోసం, మెగా డిఎస్సి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అకాడమీలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా 10 లక్షల మంది ఇదిగో నిన్ను నమ్మకం పెట్టుకొని నిన్ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తే మాకు ఇచ్చిన బహుమానం ఇదే అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని ఖచ్చితంగా చంద్రన్నకు రిటర్న్ గిఫ్ట్ కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందంటూ మండలిలో లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు మండలిలో లోకేష్ గారు ప్రకటించారు, మినిస్టర్లు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఏది డిఎస్సి? ఈరోజు డిఎస్సి మొదటి సంతకం చేసాం కాబట్టి నిరుద్యోగులంతా చదువుకోండి, మీరు ప్రిపరేషన్లో ఉండండి అని చెప్పారు. ఈరోజు నిరుద్యోగులంతా కూడా హోమ్ ప్రిపరేషన్లో ఉన్నారు, కోచింగ్ సెంటర్స్లో ఉన్నారు. ఏదని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాదాపు 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అని చెప్పి ఊరించారు. మొదట ఏం చెప్పారు? వర్గీకరణ సమస్య ఉంది, ఆ వర్గీకరణ సమస్య రిపోర్ట్ రాగానే మేము నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. అది అయిపోయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన కోడ్ అని చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది. ఇంకెప్పుడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బాగుంటుంది, మా కుటుంబాలు బాగుంటాయని అందరూ ఆశించారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉంది. ముఖ్యంగా డిఎస్సి యాస్పిరెంట్స్ని మోసం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే కూటమి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి, అదేవిధంగా జాబులు కూడా పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు? నా పేరు శ్రీనివాసరావు అండి, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను గత 6 సంవత్సరాలుగా డిఎస్సి కోసం చదువుతున్నాను. అయితే ఈ 6 సంవత్సరాలు రాకపోగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంబడే మొట్టమొదటి సంతకం చేస్తే మాకు వెంటనే డిఎస్సి భర్తీ చేస్తారని ఎన్నో ఆశ ప్రయాసాలు పెడుతూ ఎలక్షన్ టైంలో మేము ఊర్లో వెళ్ళి వాళ్ళందరితో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపన అనేది ఎంతవరకు సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ గారు అవనగడ్డ వేదికగా 3 సార్లు మీటింగ్కి వచ్చి డిఎస్సివి నేను బాధ్యత తీసుకుంటాను నొక్కి చెప్పి ఇప్పుడు డిఎస్సిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము మీ యొక్క రాజకీయ పదవులైనటువంటి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు మీ రాజకీయ నిరుద్యోగులకు ఇస్తున్నారే, మీరు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక్క మాట మీకు గుర్తు లేదా? మా ఆవేదన మీ అర్థం చేసుకొని వెంటనే డిఎస్సిని భర్తీ చేయాలి. స్వపక్షంలో కూడా విపక్షంగా వ్యవహరిస్తానని అంత పెద్ద మాట చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిఎస్సిపై ఎందుకు మాట్లాడడం లేదు? దీనికి కారణం ఏమిటి? వెంటనే మా యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకొని డిఎస్సిని వెంటనే భర్తీ చేస్తారని మా యొక్క కోరిక సార్. మీరెక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ తిరుగు నుంచి వచ్చానండి. గత 3 సంవత్సరాల నుంచి ఉన్నాను. డిఎస్సి ఎప్పుడు ఇస్తాం చూస్తున్నాం కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదండి. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి సార్. మరి ఉన్నోళ్ళ పరిస్థితి చదువుతారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? అప్పు చేసుకుని వస్తారు, మరి చదవాలి కదా, డబ్బులు ఉండాలి కదా. డిఎస్సి ఎప్పుడు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు డిఎస్సి కావాలి కదా. మరి డిఎస్సి ఎప్పుడైనా అడుగుతున్నామండి మేము అందరం. డిఎస్సి వాళ్ళు మేము కోరుకుంటున్నాం త్వరగా అంటున్నాం. సార్ మేము గుంటూరు నుంచి వచ్చాము. మా పేరు బాలరాజు అండి. మేము గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ డిఎస్సి కోచింగ్ తీసుకుంటూ ఉన్నాము. సో ఎంతగానో ఖర్చు పెట్టుకుని ఉన్నాము, అప్పులు చేసుకుంటూ ఇప్పటికీ 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉన్నాము. కానీ ఇంతవరకు కూడా నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటూ ఉన్నారు. సో మార్చి అన్నారు, ఫిబ్రవరి అన్నారు అంట చెప్పుకుంటూ వస్తున్నారు. గత కారణాల వల్ల ఏదో చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా ఈ నోటిఫికేషన్ ఏది విడుదల చేయలేదు. వెంటనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని మా యొక్క విజ్ఞప్తి. చెప్తున్నారు. నోటిఫికేషన్ కోసం అయితే పెద్ద సంఖ్యలో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, కానీ నోటిఫికేషన్ మాత్రం రాలేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం నుంచి కోచింగ్? నేను గత 3 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ
కూటమి ప్రభుత్వం కానీ మాకు ఇచ్చిన హామీ ఎక్కడా కూడా అమలు జరగలేదు. రాగానే తొలి సంతకం చేసింది తొలి మోసంగా మేము భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగులతో మీరు ఆడుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్లో మేము కన్ఫామ్గా చెప్తా ఉన్నాం, జనసేనకు కానీ లేదా తెలుగుదేశం పార్టీకి కానీ అభ్యర్థులుగా మేము నిరుద్యోగులుగా మిమ్మల్ని కన్ఫామ్గా 11 లేదా 10 సీట్లుగా మేము పరిమితం చేస్తాం. దయచేసి అభ్యర్థుల్ని మోసం చేసే కార్యక్రమం మీరు పెట్టుకోవద్దు. మేము మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్సీ ఓట్లు ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించాం, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. మీరు ఇప్పుడు మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అభ్యర్థులుగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మేము ఉద్యమించడం ప్రారంభిస్తే కన్ఫామ్గా మీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధమిస్తాం.